వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. ముఖ్యంగా మనము దాదాపు 4000 మందిని ప్రభుత్వ టీచర్లుగా తయారు చేసినటువంటి సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి. మనం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి ఇద్దరూ కూడా ఈ మెగా డిఎస్సి 16,347 పోస్టుల గురించి మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులున్నా పారదర్శకంగా మేము మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా వాళ్లకు ఎగ్జామ్ పెట్టి తర్వాత ఈ యొక్క ఉపాధ్యాయులు నియమిస్తాము వచ్చే విద్యా సంవత్సరం నాటికి అనేటువంటి స్పష్టమైనటువంటి హామీని వాళ్ళు మన ఎమ్మెల్సీల అడిగిన క్వశ్చన్కు ఉభయ సభల్లో కూడా తెలియజేయడం జరిగింది. కనుక మనం ఏది ఏమైనా ఖచ్చితంగా వెయిట్ చేస్తున్న వాళ్ళం కాబట్టి, దానికోసమే ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలా. కాబట్టి అందరూ కూడా దయ ఉంచి ప్రిపరేషన్ను ఇంకా స్టాండర్డ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ డిఎస్సి విద్యార్థుల కోసం నారాయణ డిఎస్సి ఈ నోటిఫికేషన్ బ్యాచ్ అనేటువంటిది మనము ఒకటి ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా. నోటిఫికేషన్ బ్యాచ్ ఇదే లాస్ట్ బ్యాచ్, మళ్ళీ బ్యాచెస్ అనేటువంటివి ఉండవు. ఎవరైనా కోచింగ్ తీసుకొని మనం జాబ్ తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికైనా మేలుకోవాలి. టైం ఎంతన్నా ఇవ్వనండి, దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసి మీకు జాబ్ రావడానికి ఎంత అవకాశం ఉంటుందో అలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకోసమే ఒక రిజర్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఒకే డేట్కి స్టార్ట్ చేస్తే ఒకే డేట్కి ఎండ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. నోటిఫికేషన్ బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ బ్యాచ్కి అడ్మిషన్ జరుగుతున్నాయి. మీకు తెలుసు, ఆఫీస్ నెంబర్ 7337292177 అనే నెంబర్కు ఫోన్ చేసి మీరు ఒక సీట్ రిజర్వేషన్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్, కోచింగ్లో సీట్స్ ఉంటాయి కానీ హాస్టల్స్లో సీట్స్ దొరకవు. ఆ కోచింగ్కు దగ్గరగా సీట్ దొరకాలంటే మనం ముందుగానే ఉండాలి. అందులో మనం కోచింగ్ హాస్టల్ పైన కోచింగ్ కింద ఒకే బిల్డింగ్లో హై సెక్యూరిటీతో మనం లేడీస్కు హాస్టల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్డింగ్లో అయితే క్యాంపస్ దాటి బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ మోడ్లో మనకు అక్కడే హాస్టల్, అక్కడే క్లాసు, హై సెక్యూరిటీతో నడపడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సేఫ్టీ సెక్యూరిటీ అయినటువంటి వసతులు కావాలంటే మీరు ఖచ్చితంగా ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకోవాలి. ఇది నోటిఫికేషన్ బ్యాచ్, ఇది ఫైనల్ బ్యాచ్. నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం మనం ప్లానింగ్ చేసి కార్పొరేట్ సిస్టంలో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఇస్తున్నటువంటి కోర్స్ చాలా రోజుల నుంచి మనము ఎస్జిటి తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు కొన్ని రోజులు ఆగమని చెప్పాం. కాబట్టి ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా డేట్ అనౌన్స్ చేస్తానో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకు మాత్రమే హాస్టల్ ప్రియారిటీ కానీ కోచింగ్ సెంటర్లో సీట్స్ ప్రియారిటీ కానీ మీకు ఉండడం జరుగుతుంది. మనం ఏమేం కోర్సులు చేస్తున్నాము ఈ డిఎస్సిలో అంటే ఆల్రెడీ రన్ చేసాం. గత బ్యాచ్లో ఎస్జిటి తెలుగు మీడియం ఒకటి చేశాం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఒకటి చేశాం, తర్వాత ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి, ఎస్ఏ సోషల్ ఒకటి, ఎస్ఏ బయాలజీ ఒకటి, ఈ కోర్సులు చేయడం జరిగింది. కాబట్టి అదే కోర్సులను కొత్త బ్యాచెస్ కోసము అడ్మిషన్ తీసుకుంటున్నాము. ఎస్జిటి తెలుగు మీడియం బ్యాచ్ సపరేటు, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేటు, ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్, వీటికి మన దగ్గర హై క్వాలిటీ ఫ్యాకల్టీ ఉంది. మీకు అందరికీ తెలుసు, హై క్వాలిటీ స్టాండర్డ్స్తో మనం రన్ చేస్తాం. ఎందుకంటే నారాయణకు వెళ్తే ఖచ్చితంగా టీచర్ జాబ్ సంపాదించవచ్చు అని రాష్ట్రంలో చాలామందికి నమ్మకం ఉంది. దాని ప్రకారము మనం ప్రణాళిక ఉంటుంది. హై క్వాలిటీ ఉంటేనే మనం టీచింగ్ చెప్తాము, లేదంటే పక్కన పెట్టేస్తాం. కాబట్టి హై క్వాలిటీ స్టాఫ్ ఎక్కడున్నారంటే నారాయణలోనే, స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఎక్కడున్నారంటే నారాయణలోనే. కాబట్టి ఉద్యోగం రావాలంటే క్వాలిటీ కలిగినటువంటి బాగా సబ్జెక్టు క్లాస్ రూమ్లోనే బోధించేటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు.
కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా రేపటి నుంచి రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మీ యొక్క పేరు, మీ యొక్క కార్ట్ రిజర్వేషన్ అంతా కూడా మీకు సెటరేట్ చేస్తాము. ఓకే, అది ఒకటి. తర్వాత మీకు ప్రతి సండే ఒక ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ రెండు రకాలైనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి పూర్తిగా కోచింగ్ కంప్లీట్ అయి ఉంటారు. రేపు ఎగ్జామ్ పెట్టిన రాసేటువంటి స్టూడెంట్స్ చాలా లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరి కోసం నారాయణ డిఎస్సి తిరుపతి ఏర్పాటు చేసినట్టు రేపు 2వ తేదీ సండే 2వ తేదీ ఒక గ్రాండ్ టెస్ట్ను మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్. మీరు దాని క్వాలిటీ కానీ, ఆ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కానీ, క్వశ్చన్స్ యొక్క స్థాయి మారింది. ఇప్పుడు మనం గత టెట్లో గమనించినట్లయితే క్వశ్చన్ స్థాయి మారింది. కాబట్టి ఆ స్థాయికి అనుగుణంగా సీనియర్ ఫ్యాకల్టీ రాసినటువంటి మనం ఎక్కడెక్కడ బుక్కుల్లో ఆడాయన చూసి ఇవ్వకుండా స్టాండర్డ్ ఫ్యాకల్టీతో మనము ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ను రెడీ చేశాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడే అవసరం. ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనము 100% సక్సెస్ అవుతాము. గతంలో ఎన్నో రాసి ఉంటారు, ఆన్లైన్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఎగ్జామ్స్ ఎవరో తగినటువంటి విధంగా వాళ్ళు పెడుతున్నారు. అది కాదు, ఇప్పుడు మనం అలర్ట్ అయితే జాబును కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ సిరీస్ను మీకు 2 రకాల ఎగ్జామ్ సిరీస్ మేము పరిచయం చేస్తాం. ఒకటి గ్రాండ్ టెస్ట్, రెండవది మనము ఇంకొక మోడల్లో తయారు చేసాం. దాని గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు రేపు 2వ తేదీ అనేటువంటిది ఫ్రీ గ్రాండ్ టెస్ట్ 10 to 12:30 మన క్యాంపస్లోనే జరుగుతుంది. గాంధీ రోడ్ క్యాంపస్లో జరుగుతుంది. 10 to 12:30 గాంధీ రోడ్ క్యాంపస్లో జరుగుతుంది. ఓకేనా? దాన్ని ఉపయోగించుకొని ఆ పేపర్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటి ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అన్నీ కూడా దాంట్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, అది అక్కడ కట్ చేయి.